హాయ్ అండి. ఈరోజు వీడియోలో చిన్న చిన్న టిప్స్ వాడామంటే మనకి పర్ఫెక్ట్‌గా పైపింగ్ అనేది నార్మల్ పాదంతోనే వస్తుంది. ఆ చిన్న టిప్స్ ఏంటో నేను ఈరోజు వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే మనకి నెక్కకి వేసుకోవాలంటే పైపింగ్ ఖచ్చితంగా క్రాస్‌గా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోవాలండి. 1.5 ఇంచ్ తోటి క్రాస్‌గా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకుంటే మనకి ఇలాగ క్రాస్‌లు వస్తాయన్నమాట అన్ని పీసెస్‌కి. అయితే పీసెస్ అనేవి జాయిన్ చేయాల్సొస్తది. ఎందుకంటే మనకి నెక్ ఎంత పొడుగుందో, ఎంత వెడల్పు ఉందో అవంతా కూడా ఒక పీస్‌లో అయితే రాదు. ఇలాగా చిన్న చిన్న పీసులు వచ్చినప్పుడు జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నప్పుడు ఎలా చేసుకోవాలంటే ఇలాగా అన్ని పీసులు కూడా ఆపోజిట్‌లో అంటే ఒక పీసు క్రాసు, ఇంకొక పీసు క్రాసు ఆపోజిట్‌లో పెట్టుకొని కట్ చేసుకొని ఇలాగా స్టిచ్ వేసుకున్నారంటే నీట్‌గా మనకి ఎంత తక్కువ క్లాత్‌తో అయినా సరే పైపింగ్ అనేది రెడీ అయిపోతదండి. ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్‌లో పెట్టేసుకొని స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో రఫ్ ఇచ్చుకొని ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోవాలి. నేనైతే కట్ చేసేసుకున్నానండి. నాకు చిన్న పీసులు ఎక్కువ వచ్చినాయి. ఇంట్లో ఉన్న చిన్న చిన్న పీసెస్ అని వేరేసి మొత్తం కూడా జాయిన్ చేసేస్తున్నాను. ఇలా అనమాట. ఆపోజిట్ డైరెక్షన్‌లో పెట్టేసుకుని 2 క్రాసులు స్టార్టింగ్, ఎండింగ్‌లో రఫ్ ఇచ్చేయాలి. సో, అయిపోయింది కదా! ఇప్పుడు వన్ సైడ్ అయితే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసేస్తాను. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసేస్తాను. చూడండి. ఇలా అనమాట. చూసారు కదా! ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. ఇదంతా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వన్ సైడ్ మొత్తం కూడా ఫోల్డ్ చేసేయాలండి. తర్వాత వచ్చేసి 1 ఇంచ్ ఉంచుకుని మిగతా అంతా కట్ చేసుకోవాలి. ఇలాగా. చూసారు కదా! ఇలాగమాట. మొత్తం కూడా నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, ఇప్పుడు మన షోల్డర్స్‌ని జాయిన్ చేసేసుకోవాలండి. షోల్డర్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. నెక్ వైపుకి ఈక్వల్‌గా ఉండాలి. అదేవిధంగా ఇలాగ షోల్డర్‌కి తిన్నగా స్టిచ్ వేయాలి. ఇంకొక స్టిచ్ నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి. తర్వాత మనకి షోల్డర్‌కి కలిపేసుకోవాలి. ఇక్కడ స్లోప్ ఇవ్వడం వల్ల క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది. అది ఎక్కువ ఉన్న క్లాత్‌ని కట్ చేయాలి. చాలామంది కటింగ్‌లోనే స్టిచ్ అది కట్ చేసేస్తారు. కానీ నేనైతే స్టిచ్చింగ్‌లో కట్ చేస్తాననమాట. ఇలా స్లోప్ ఇవ్వాలి. అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. నేనైతే కాజా పట్టి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నా. ఇలాగా. చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలాగా. ఇలాగా. చూడండి నేను హ్యాండ్‌ని ఎలాగ తిప్పుతున్నానో. ఇలా తిప్పుకుంటూ రావాలి. ఇలాగా తిప్పేసేయండి. అంతే. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఎగస్ట్రా క్లాత్‌ని కట్ చేసేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. లేదంటే రౌండ్ అనేది తిరగదు. ఇలా మొత్తం కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయటమే. ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో పైపింగ్ అనేది. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. చాలా నీట్‌గా వస్తుందండి. నేను తీసుకున్న థ్రెడ్ వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ అనమాట. ఆ నెంబర్ తీసుకున్నారనుకోండి మీకు నార్మల్ పాదంతో చాలా చక్కగా వస్తుంది. మీరు ఒకసారి
తీసుకుని ట్రై చేయండి. చాలామంది అడుగుతారు కదా నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ రావట్లేదని. మీరు తీసుకున్న థ్రెడ్ సెలెక్షన్లోనే ఉంటుందండి. థ్రెడ్ సగం ఏమో క్లాత్ అనమాట. మరీ జారిపోయే క్లాత్లు, ఇష్టం వచ్చిన క్లాత్లు తీసుకోకూడదు. దీనికి స్పెషల్గా మనకి పైపింగ్ కోసము ఇలా క్లాత్లైనా ఉంటాయి. లేదు డైలీ వేర్ శారీస్ మీద పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే పాలిస్టర్ క్లాత్లు ఉంటాయి. మనము లైనింగ్ వాడతాం కదా, అది కూడా పాలిస్టర్ క్లాత్లే. ఇలా మొత్తం కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. రెండో సైడ్ మీరు పైపింగ్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ తర్వాత ఇక్కడ కట్ చేసేయండి. ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసేయండి, రఫ్ ఇచ్చేసేయండి, అయిపోయింది. తర్వాత రెండో సైడు మీరు కావాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా నేను చెప్పాను కదా స్టిచ్ అనే వేసేయచ్చు. నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను, ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా స్టిచ్చే వేయమన్నారు. ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుందండి నార్మల్ పాదంతోనే. మీరు వచ్చేసి ఫస్ట్ థ్రెడ్ సెలెక్షను, థ్రెడ్ పట్టుకునే విధానము, తిప్పే విధానం బట్టి ఉంటుందన్నమాట. ఎక్కడ లూజ్ రాకుండా మీరు టైట్గా పట్టుకోవాలి థ్రెడ్ని. అప్పుడే మనకి క్లాత్కి థ్రెడ్కి మనకి గ్యాప్ రాకుండా ఉంటుంది. చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో? అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.